ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ యొక్క 1 అవర్ గేమింగ్ టెస్ట్ అనమాట. నేనైతే ఈ మొబైల్ ఫోన్లో డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడబోతున్నాను. అవి కూడా ఎక్స్ట్రీమ్ హెవీ గేమ్స్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ వచ్చేసి బ్యాటరీ 100% అయితే ఉంది అండ్ మొబైల్ ఫోన్ వచ్చేసి వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్ నేను ఆడబోతున్నాను అనమాట టోటల్ 1 అవర్ పాటు. ఇక అంబియంట్ టెంపరేచర్ అంటే నా చుట్టూ ఉన్న టెంపరేచర్ చూసుకున్నట్లయితే 31 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఎస్ గైస్, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ మొబైల్ ఫోన్ ఎలా సర్వైవ్ అవుతుందని చెప్పి చెక్ చేద్దాం ఈ వీడియోలో. అదేవిధంగా గేమ్ ప్లే మధ్యలో మీతో షేర్ చేసుకుంటాను ఈ మొబైల్ ఫోన్ యొక్క ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ అవ్వచ్చు, ఫీచర్స్ అవ్వచ్చు, మీకు తెలియను కూడా. సో లెట్స్ స్టార్ట్. ఇకపోతే ఫస్ట్ నేను ఆడుతున్న గేమ్ వచ్చేసి BGMI. ఈ మొబైల్ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 లేకుంటే 7S Gen 4 చిప్సెట్ అయితే ఉంటుంది. మీరు ఏ రీజియన్లో కొంటున్నారని, ఒకవేళ ఇండియాలో కొంటున్నారు అంటే 7S Gen 4 వస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్లో మనకి వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో దట్ మనకి థర్మల్స్ చాలా బాగా మెయింటైన్ అవుతుందని చెప్తున్నారు. చూద్దాం ఈ గేమింగ్ టెస్ట్లో ఇదే తెలుసుకోపోతున్నాం అనమాట. టెంపరేచర్స్ ఎంత మాక్సిమం రీచ్ అవ్వబోతున్నాయి, అసలు గేమింగ్ ఈ మొబైల్ ఫోన్ సెట్ అవుతుందా లేదా అని కూడా. నేనైతే FPS మీటర్ కూడా అయితే ఎనేబుల్ చేశాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సైడ్లో. ఇది ఇన్బిల్ట్ ఫీచరే మోటరోలా మొబైల్ ఫోన్స్ అన్నిట్లోనూ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి మాక్సిమం 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి అల్ట్రా ఎక్స్ట్రీమ్ సెట్టింగ్స్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది BGMI గేమ్లో. నేనైతే ఈ సెట్టింగ్సే యూస్ చేసి ఈ గేమ్ ప్లే అనేది రన్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అని. నేనైతే ఈ ఎంటైర్ గేమ్ ప్లేని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అనమాట. బికాస్ నేను అబ్జర్వ్ చేసాను కాబట్టి మీరు మళ్ళీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఓన్లీ షేర్ చేస్తాను ఏమైనా థింగ్స్ నేను అబ్జర్వ్ చేసిన ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో అని. ఇకపోతే FPS మీటర్ అనేది మనకి 100 FPS ఈజీగా అయితే క్రాస్ అయిపోతుంది అనమాట ఈ మొబైల్ ఫోన్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఇకపోతే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి క్వాడ్ కర్వ్డ్ అయితే వస్తుంది. అది కూడా HDR10+ సపోర్ట్తో అనమాట. ఈ క్వాడ్ కర్వ్డ్ ఏంటంటే మనకి 4 సైడ్స్ మనకి డిస్ప్లే కర్వ్ అయితే వస్తుంది అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి ఎక్కువ కర్వ్ అయితే ఉంటుంది, టాప్ అండ్ బాటంలో కొంచెం స్లైట్గా కర్వ్ అయితే ఉంటుంది. ఇక పీక్ బ్రైట్నెస్ పరంగా చూసుకున్నా కూడా ఈ మొబైల్ ఫోన్ మాక్సిమం 5200 నిట్స్ వరకు అయితే వెళ్తుంది అనమాట. ఐ మీన్ పీక్ బ్రైట్నెస్ అనేది ఇది చాలా సఫిషియంట్ మీరు ఒకవేళ అవుట్డోర్ కండిషన్స్లో మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో పరంగా చూసుకున్న ఇది 91.3% అయితే వస్తుందన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటాయి, అంటే చుట్టూ బ్లాక్ బోర్డర్స్ చాలా తక్కువ అయితే ఉంటాయి అండ్ డిస్ప్లే ఏరియా ఎక్కువైతే ఉంటుంది. ఇకపోతే ఈ BGMI గేమ్ ప్లేలో నేను ఎటువంటి ల్యాగ్స్ అవ్వచ్చు, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదన్నమాట. మొబైల్ ఫోన్ అయితే కొంచెం వార్మ్ అయితే అయింది, బట్ ఓవర్ హీటింగ్ అయితే కాదనమాట. ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఎటువంటి బ్యాక్ కవర్ లేకుండానే ఈ ఎంటైర్ గేమింగ్ టెస్ట్ని అయితే పర్ఫామ్ చేశాను. బట్ కానీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక UV టెంపర్ గ్లాస్ని అయితే అప్లై చేశాను అనమాట. ఆల్రైట్ 15 మినిట్స్ గేమ్ ప్లే తర్వాత బ్యాటరీ వచ్చేసి 97% అయితే వచ్చేసింది. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 42.4 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది మాక్సిమం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 40.4 డిగ్రీ సెల్సియస్ కి అయితే రీచ్ అయింది. ఈవెన్ దో ఇది ఫస్ట్ గేమ్ అయినా కూడా టెంపరేచర్స్ 40 డిగ్రీ సెల్సియస్ అయితే ఈజీగా క్రాస్ అయిపోయాయి అనమాట. అండ్ ఈవెన్ మీరు అంబియంట్ టెంపరేచర్ కూడా అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. చూద్దాం ఇంకా లాంగర్ గేమింగ్ సెషన్స్ లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది ఏంటి మొబైల్ ఫోన్ అనేది. మనకి దీంట్లో వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉందని చెప్పాను కదా, సో అది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటని కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఆడిపోతున్న గేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్ మ్యాక్స్. చూద్దాం ఈ గేమ్ అనేది ఎలా రన్ అవుతుంది ఈ మొబైల్ ఫోన్ లో అని. ఇంకోటి గైస్, నేనైతే ఇక్కడ ఫోకస్ చేస్తున్నల్లా కూడా హెవీ గేమ్స్ మాత్రమే అనమాట. ఈ మొబైల్ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏంటి అని చెప్పని. ఎందుకంటే ఒకవేళ ఈ హెవీ గేమ్స్ని కనుక ఇది చాలా బాగా హ్యాండిల్ చేసింది అనుకోండి, ఇక రిమైనింగ్ గేమ్స్ ఉంటాయి చూసారు, నార్మల్ లేకుంటే బేసిక్ గేమ్స్, అవి చాలా ఈజీగా ఒక పీస్ ఆఫ్ కేక్ లాగా అనమాట ఈ మొబైల్ ఫోన్కి ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇకపోతే ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి ఇవన్నమాట నేను గ్రాఫిక్ సెట్టింగ్స్ యూస్ చేస్తుంది, అన్ని కూడా మాక్సిమం అయితే సెట్ చేసి పెట్టాను. ఇంకొక డిఫరెన్స్, ఈ మొబైల్ ఫోన్ మీరు వేరే రీజియన్లో కొంటున్నారంటే బ్యాటరీ కెపాసిటీ అనమాట. ఒకవేళ మీరు ఇండియాలో కొంటున్నారంటే ఈ మొబైల్ ఫోన్ 7000 mAh కెపాసిటీ అయితే వస్తుంది. ఒకవేళ వేరే రీజియన్స్లో కొంటున్నారంటే 5200 mAh కెపాసిటీ అయితే వస్తుంది అనమాట. ఎస్, ఈ రెండు కూడా మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో వచ్చిన బ్యాటరీసే అనమాట. అందుకే మీరు ఇక్కడ అంటే బ్యాటరీ బ్యాకప్ పరంగా ఇంత హై క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్లో. అండ్ ఈవెన్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారు మోటరోలా మొబైల్ ఫోన్. అది కూడా నేను కొద్ది రోజుల్లో అప్లోడ్ చేస్తాను వీడియో. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అవ్వచ్చు, ఛార్జింగ్ టెస్ట్, కెమెరా రివ్యూ, ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట రాబోతున్నాయి. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని లేట్గా చూస్తున్నారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేకుంటే కామెంట్ పిన్ సెక్షన్లో అయితే చెక్ చేయండి. నేను అక్కడైతే ఈ మొబైల్ యొక్క లింక్స్ అవ్వచ్చు, అలాగే డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా అయితే యాడ్ చేసి ఉంటాను. మీకు చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రైట్ 30 మినిట్స్కి అయితే కంప్లీట్ చేసుకున్నాం గేమ్ ప్లే అనేది. ఇక బ్యాటరీ వచ్చేసి 95% అయితే వచ్చేసింది అనమాట. ఇది వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ మాక్సిమం 41.5 డిగ్రీ సెల్సియస్కి అయితే రీచ్ అయింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 40.1 డిగ్రీ సెల్సియస్కి అయితే రీచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు కూడా కొంచెం వామ్గా అయితే ఉంది, బట్ కంఫర్టబుల్గా మీరు అయితే హోల్డ్ చేసుకుని గేమ్స్ అయితే ఆడొచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కానీ డిస్ప్లే సైడ్ కొంచెం హీట్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు చేతిని కనుక ఇలా రివర్స్లో పెట్టి టచ్ చేసినట్లయితే మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తారు హీటింగ్ అనేది. సో ఇప్పటివరకు అయితే చాలా బాగా అయితే రన్ అవుతున్నాయి గేమ్స్ అన్ని కూడా. చూద్దాం నెక్స్ట్ గేమ్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని. నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్.
ఇకపోతే ఈ గేమ్ యొక్క గ్రాఫిక్స్ సెట్టింగ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి కూడా నేను మాక్సిమం అయితే సెట్ చేశాను. అంటే ఇది 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్లో అనమాట. సో నేను 60 FPS సెట్ చేసి గేమ్ అయితే రన్ చేశాను. ఈ మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్ మనకి IP68 అలాగే IP69 రేటింగ్తో కూడా వస్తుందన్నమాట ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ మోటరోలా పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ అవ్వచ్చు, ఫీచర్స్ అవ్వచ్చు, ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. కానీ ఓన్లీ 2 డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి ఈ బ్రాండ్ పరంగా. ఒకటి వచ్చేసి సర్వీస్ సపోర్ట్, ఇంకోటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ యొక్క క్వాలిటీ అనమాట. నాకైతే ఇప్పటికి కూడా స్టిల్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి చాలా మంది దగ్గర నుంచి, బ్రో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత కెమెరా డౌన్గ్రేడ్ అయింది, బ్యాటరీ బ్యాకప్ కరెక్ట్ రావట్లేదు, గ్లిచెస్ ఉన్నాయి, లేకపోతే స్క్రీన్ ఫ్లిక్కర్ అవుతుందని. ఇంకా సర్వీస్ సపోర్ట్ అంటారా, అది ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మోటరోలా కనుక ఈ 2 థింగ్స్ని కనుక కొంచెం టేక్ కేర్ చేసుకొని సార్ట్అవుట్ చేసినట్లయితే ఈ బ్రాండ్స్కి నెక్స్ట్ తిరిగే లేదనమాట. చాలా ఎక్కువ అయితే వీళ్ళు సేల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బికాస్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ చూసుకున్నట్లయితే, ఇకపోతే కొత్తగా ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొంటున్నారన్న కూడా చూసినట్లయితే ఇప్పుడు అందరూ కూడా ఓవర్ స్మార్ట్ అని కాదు కానీ బట్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు అనమాట. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో అలా అయితే లేదు ప్రజెంట్ యూస్ చేస్తున్న పీపుల్ అంతా కూడా. సో వీళ్ళైతే ప్రైస్కి అలాగే స్పెసిఫికేషన్స్ రెండు అయితే కంపేర్ చేసుకుంటున్నారు, 2 సెట్ అయితేనే కొంటున్నారు. అంతేగాని ప్రైస్ ఎక్కువ పెట్టేసి స్పెసిఫికేషన్స్ లోగా ఉండేది అయితే కొనట్లేదు మొబైల్ ఫోన్ అనేది. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలపండి, నేను కూడా అయితే తెలుసుకుంటాను. ఇక ఈ గేమ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ గేమ్ స్మూత్గా అయితే రన్ అయింది, కానీ అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఇంకా ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. ఒక సెకండ్ ఆర్ 2 సెకండ్స్ పాటు మళ్ళీ సెట్ అయితే అయిపోయింది అనమాట. ఇక 40 మినిట్స్ మార్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ మిక్స్డ్ గేమ్ ప్లేలో. ఇక బ్యాటరీ వచ్చేసి ప్రజెంట్ 93% అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మొబైల్ ఫోన్ చాలా వామ్గా అయితే ఉందన్నమాట, కానీ ఓవర్ హీటింగ్ అయితే కాదు. కానీ ముందు గేమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం వామ్ అయితే అయిందనమాట. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 42.3 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 40.8 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇకపోతే నెక్స్ట్ ఆడుతున్న గేమ్ వచ్చేసి సోలో లెవెలింగ్ అరైజ్. ఇది కూడా ఒక హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్. అండ్ చూద్దాం ఈ గేమ్ తర్వాత టెంపరేచర్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయని. అండ్ ఇంకోటి గైస్, మీరు ఆడుతున్న గేమ్ బట్టి, ఆ గేమ్ యొక్క గ్రాఫిక్ సెట్టింగ్స్ని బట్టి మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ హెల్త్, బ్యాటరీ బ్యాకప్ అవ్వచ్చు, హీటింగ్ అవ్వచ్చు, ఇవంతా కూడా చేంజ్ అయితే అవుతాయి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవుతాయి. ఈవెన్ ambient టెంపరేచర్ కూడా అయితే అఫెక్ట్ అవుతుంది అనమాట. ఇక ఈ గేమ్ కూడా 60 FPS వరకు అయితే రన్ అవుతుంది ఈ మొబైల్ ఫోన్లో. అండ్ గ్రాఫిక్ సెట్టింగ్స్ కూడా నేను మాక్సిమం అయితే సెట్ చేశాను, ఇది టెస్టింగ్ కాబట్టి. సో ఒకవేళ మీరు ఆడుతున్నారంటే జస్ట్ కొంచెం ట్వీక్ అయితే చేసుకొని ఆడుకోండి. ఈవెన్ దో ఈ మొబైల్ ఫోన్లో మనకి హ్యూజ్ బ్యాటరీ ఇచ్చినా కూడా మోటరోలా అనేది వీళ్ళైతే మేనేజ్ చేశారనమాట ఓవరాల్ వెయిట్ పరంగా మొబైల్ ఫోన్ అనేది. ఒకవేళ మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ 7000 mAh బ్యాటరీతో వచ్చినట్లయితే, ఇండియాలో కొంటున్నారు అంటే ఆ మొబైల్ ఫోన్ వెయిట్ వచ్చేసి 193 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వేరే రీజియన్లో కొంటున్నారు అంటే 177 గ్రామ్స్ మాత్రమే అయితే ఉంటుంది అనమాట. అండ్ బై ద వే ఇది 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 8 GB ర్యామ్తో వచ్చే వేరియంట్. ఇంకా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్తో కూడా ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్స్ అనేది. ఇంకోటి మనకి ఈ మొబైల్ ఫోన్లో డాల్బీ అట్మాస్ స్పీకర్ సపోర్ట్ ఉంది, ఇంక్లూడింగ్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో పాటు. ఆల్రైట్, ఈ గేమ్ కూడా కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత ఒక 1 hour మార్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఓవరాల్గా. ఇక బ్యాటరీ వచ్చేసి ప్రెసెంట్ 90% అయితే వచ్చేసింది. ఇది రియలీ గుడ్ అని చెప్పొచ్చు ఇంత ఎక్స్ట్రీమ్ గేమ్స్ 1 hour ఆడిన తర్వాత కూడా. ఇక టెంపరేచర్స్ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 42.6 డిగ్రీ సెల్సియస్కి అయితే రీచ్ అయింది, ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 40.9 డిగ్రీ సెల్సియస్కి అయితే రీచ్ అయింది. సో ఫైనల్గా ఓవరాల్ రివ్యూ లేకుంటే ఓవరాల్ వర్డిక్ట్ మాట్లాడుకున్నట్లయితే ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమింగ్ పర్ఫార్మెన్స్లో ఈ మొబైల్ ఫోన్ అన్ని గేమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో చూసారు కదా మీరే, అంటే హెవీ గ్రాఫిక్ గేమ్స్ని మ్యాక్సిమం సెట్టింగ్స్లో ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది ఏంటని చెప్పని. ఇక ఓవర్ హీటింగ్ అంటారా, ఓవర్ హీటింగ్ అయితే అవ్వలేదు, బట్ కొంచెం వామ్ అయితే అయింది మొబైల్ ఫోన్. ఈజీగా 41-42 డిగ్రీస్ వరకు అయితే రీచ్ అవుతుంది. కానీ ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ని ఓన్లీ గేమింగ్ కోసం కొనాలనుకుంటున్నారంటే నేనైతే సజెస్ట్ అయితే చేయను అనమాట. బికాస్ దీంట్లో ఉన్న చిప్ సెట్ మనకి మరీ అంత ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే కాదు. మీరు అదే స్నాప్డ్రాగన్ 800 సిరీస్లో చూసుకున్నట్లయితే అవి చాలా బాగా అయితే బెటర్గా అయితే ఉంటాయన్నమాట 700 సిరీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అండ్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు అంటే ఈ మొబైల్ ఫోన్ చాలా బాగా అయితే సెట్ అవుతుంది, దాంట్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. నాకు ఇప్పటి కూడా స్టిల్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్లో ఇంత హెవీ గేమ్స్ ఆడిన తర్వాత కూడా ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు నార్మల్ టు మిక్స్డ్ యూసేజ్లో యూస్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ అంటే మీకు ఈజీగా మోర్ దెన్ 1 day క్లోజ్ టు 2 days వరకు అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది, నేను టెస్టింగ్ చేస్తున్నాను ఈ మొబైల్ ఫోన్ని అండ్ చాలా ఇష్యూస్ కూడా అయితే నోటీస్ చేశాను. అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు కూడా ఈ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారంటే కింద కామెంట్లో తెలపండి మీ యొక్క రివ్యూ కూడా అనమాట. అంటే మీరు ఏం నోటీస్ చేశారు అంటే గుడ్ థింగ్స్ అవ్వచ్చు, బ్యాడ్ థింగ్స్ అవ్వచ్చు. సో దట్ ఎవరైనా ఈ మొబైల్ ఫోన్ కొంటున్నారంటే వాళ్ళకైతే హెల్ప్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నందుకు. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది తెలుగు పీపుల్కి అయితే పుష్ చేస్తుంది. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై అండ్ టేక్ కేర్.